హలో హై హోప్ యూర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్లో అయితే బేరిష్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. నిన్న మనం చెప్పుకున్నట్టు వీక్లీ అనాలిసిస్లో సో ఆల్మోస్ట్ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్లో ఉంది అండ్ ఆ బేర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ మనం మేజర్ లెవెల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనకి లైక్ నిఫ్టీలో చూసుకుంటే కనుక ఏదైతే ప్రీవియస్గా ఇన్సైడ్ బార్ ఏదైతే ఉందో దాని లోకి అయితే ఇంకా రాలేదు. సో విచ్ ఈస్ వెరీ వెరీ స్మాల్ ఛాన్సెస్ ఇంక ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుందా లేకపోతే కంటిన్యూగా ఇంకా ఇక్కడ నుంచి పడి అండ్ నెక్స్ట్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో 23,200 లెవెల్కి వస్తుందా అనేది 1 or 2 డేస్లో అయితే మనకి తెలుస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 358 పాయింట్స్ అండ్ ఫిన్ నిఫ్టీ 222 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ కూడా పడింది. ఓన్లీ మిడ్ నిఫ్టీ మాత్రం మంచిగా ఈరోజు 1.72% అయితే మనకి పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది. అండ్ విక్స్ వచ్చేసి 5.5% అప్ అయ్యి అండ్ 13.95 ఆల్మోస్ట్ 14 లెవెల్స్లోకి అయితే మళ్ళీ వచ్చేదానికైతే ఛాన్సెస్ ఆర్ దేర్. అండ్ నిఫ్టీలో మనం చూసుకుంటే నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ప్రీవియస్గా ఉన్నటువంటి ఈ మేజర్ లెవెల్ 23,500 కూడా బ్రేక్ అవుతే మనకి తర్వాత ఉన్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో ఈ లెవెల్లో అయితే ఉంది 23,395, ఆఫ్ కోర్స్ 23,400. నెక్స్ట్ వచ్చేసి 23,000లో అయితే మనకి మేజర్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో నిన్న మనం చెప్పుకున్నట్టు ఇక్కడ మనకి ఏదైతే హెడ్ అండ్ షోల్డర్స్ బేస్ అయితే ఎక్కడైతే ఉందో సో ఆల్మోస్ట్ ఆ రేంజ్కి అయితే వస్తుంది. సో ఈ లెక్కను చూసుకుంటే కనుక 23,600 నుంచి 23,400కి అంటే ఇంకొక అరౌండ్ 250 పాయింట్స్ అయితే మనకి నిఫ్టీ అయితే డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి బౌన్స్ అవుతుందా ఆర్ ఎల్స్ ఈ జోన్లోంచి ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటుందా. ఇంకొక సినారీ ఏంటంటే ఇలాగే సెల్లింగ్ ప్రెషర్ కనుక కంటిన్యూ అయితే మనకి డౌన్ సైడ్ కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి నిఫ్టీలో చెప్పేటటువంటి ప్రైస్ యాక్షన్ కావచ్చు ఆర్ ఎల్స్ క్యాండిల్ సైకాలజీ ప్రకారం చూసుకుంటే చాలా స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఉంది. ప్రీవియస్గా కూడా 3 to 4 క్యాండిల్స్ చాలా డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ అయితే వచ్చి ఎటువైపు వెళ్ళాలి అనేది, బట్ స్టిల్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు అంటిల్ అన్లెస్ ఈ యొక్క మేజర్ ఏదైతే పెద్ద క్యాండిల్ ఉందో దాని లో బ్రేక్ అయితే కనుక సెంటిమెంటల్గా ఇంకా కొంచెం బేరిష్నెస్ అయితే మనకి రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కనుక చూసుకుంటే చాలా హ్యూజ్ వోలటిలిటీ అండ్ మార్నింగే మనం చూసుకోవచ్చు ఒక పెద్ద పెద్ద క్యాండిల్స్ అటు ఇటు ఫుల్ మామూలుగా కాదు అన్ని రకాలుగా స్టాప్ లాస్ల హంటింగ్ అయితే అయిపోయింది. అండ్ అప్ సైడ్ ఏదైతే మనకి 51,600 బ్రేక్ చేయడానికి ప్రయత్నించిందో బట్ అదైతే సస్టైన్ అయితే అవ్వలేదు. సేమ్ ఇక్కడ కూడా నిఫ్టీకి అయితే ఎలా ఉందో ఇన్సైడ్ బార్ ఇంకా స్టిల్ క్లోజింగ్ లోపలనే ఉంది. దీని లో లెవెల్ వచ్చేసి 50,600. సో ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్ అయింది అనుకుంటే కనుక తర్వాత మేజర్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 50,000కి అయితే మనకు ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ ఆల్మోస్ట్ 50,600 బ్రేక్ అయితేనే మనం పెద్దగా ప్లాన్ అయితే చేసుకోవచ్చు అంటిల్ అన్లెస్ మనకి ఇక్కడ ఇంకా ఇన్సైడ్ బార్లో ఉన్నామన్న సంగతి మాత్రం మర్చిపోకుండా అగ్రెసివ్గా పొజిషన్స్ అయితే బిల్డ్ అయితే చేసుకోవద్దు. అండ్ రేపు వచ్చేసి మనకి మంత్ ఎండ్ ఏదైతే ఫిన్ నిఫ్టీ అయితే రేపు ఎక్స్పైరీ అయితే ఉంది. సో దీని లెవెల్స్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ లాగానే సేమ్ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో అది ఉంది. అండ్ ఇది కూడా క్లోజింగ్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంది తప్ప ఈ ప్రీవియస్గా ఇన్సైడ్ బార్ ఏదైతే ఉందో అది కూడా మనకి క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. సో ఫిన్ నిఫ్టీ లెవెల్స్ కూడా మనం ఒకసారి చూసేద్దాం. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో బై జోన్స్ అండ్ సెల్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ అలాగే BTST అప్డేట్స్ ఏంటి అలాగే ట్రేడ్ హౌస్లో మనం ఈ రోజు ఎన్ని ట్రేడ్స్ ఇచ్చామో అనేది కూడా ఒకసారి చూసేద్దాం. వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిఫ్టీలోకి వచ్చేసరికి 23,700 అండ్ 23,600 వచ్చేసి మేజర్ లెవెల్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ లెవెల్లో ఎన్నిసార్లు మనకి టెస్టింగ్ అయితే చేసిందో. అండ్ అలాగే ఈరోజు లో టెస్ట్ చేసినటువంటి ఈ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇన్ కేస్ రేపు గ్యాప్ అప్ అయితే కనుక ఇక్కడ నుంచి మనకు ఒక రిజెక్షన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇది కూడా 930, 945 మధ్యలో కనుక క్లోజ్ అయితే అంటే 23,720 కనుక బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,700
23,761, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 23,803 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,867గా అయితే మనకు ఉంటుంది. అలాగే గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి 599 నుంచి ఒక బౌన్స్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా సెంటిమెంట్ కొంచెం హెవీగా ఉంది, బేరిష్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, సెల్లింగ్ ప్రెషర్ ఉంది అనుకుంటే కనుక మనం ఇక్కడ ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం అయితే ఎదురు చూడొచ్చు. మనం ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,560 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,521 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,480గా అయితే మనకైతే ఉన్నాయి. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక మనకి 51,092 అండ్ మార్నింగ్ నుంచి చూసుకుంటే కనుక ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ క్యాండిల్స్ ఓకే ఫస్ట్ 45 మినిట్స్లోనే చాలా వోలటాలిటీ అయితే ఉంది. అండ్ తర్వాత ఎప్పుడైతే ప్రీవియస్గా ఉన్నటువంటి స్వింగ్ హై బ్రేక్ అయిందో అక్కడ నుంచి మంచి పాయింట్స్ అయితే ఇచ్చింది. అండ్ మన ట్రేడర్స్లో ఇక్కడ సిఈ కూడా పట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ ఈ స్వింగ్ని బ్రేక్ చేసిందో అప్పుడు మనం పిఈ సైడ్ కూడా వచ్చాము. సో 2 ట్రేడ్స్ కూడా మనకి మంచి ట్రేడ్స్ అయితే వచ్చాయి. హోప్ యూ గైజ్ ఆల్సో బుక్ గుడ్ అమౌంట్స్ అని అయితే అనుకున్నా, ఎందుకంటే లైవ్ లెవెల్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ 500 to 600 పాయింట్స్ అయితే మనకి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడికి వచ్చేసరికి సో నో ట్రేడింగ్ జోన్స్ వచ్చేసి 51,092 అండ్ 50,771 అయితే మనకి నో ట్రేడ్ జోన్స్గా ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఇక్కడ నుంచి కూడా మనకి రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఈ లెవెల్ కనుక బ్రేక్ చేసుకుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,207 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 51,408 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 51,589గా అయితే ఉంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ కొద్దిగా బీటీఎస్టీ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో పిఈ ఈ ఏరియాలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. బట్ మార్నింగ్ ఈ ఏరియాలో కూడా బ్రేక్ అయిపోయింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 50,587 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 50,402 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,221 అయితే మనకి ఫైనల్ టార్గెట్స్గా మనకైతే ఉన్నాయి. ఫిన్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి చూసేద్దాం. చూసే ముందు ఒకసారి ట్రేడర్స్లో చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ కాల్ వచ్చేసి 952 మధ్యలో ఫస్ట్ కాల్ వచ్చేసి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఎందుకంటే 1,100 పాయింట్స్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు మనం స్టాప్ లాస్ యూజ్ చేసేది కూడా 50. సో 1000 ప్రీమియంలో ఉన్నప్పుడు 50 ఈజ్ నథింగ్. దీనికి మినిమం ఒక 150-200 ఇవ్వాలి. బట్ మనకి తెలిసింది కదా స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో అదొక మనకి స్పెషాలిటీ అని చెప్పొచ్చు. తర్వాత ఏవైతే 2 సిఈస్ ఒక నిఫ్టీలో అండ్ ఒక బ్యాంక్ నిఫ్టీలో ఇవ్వడం జరిగింది. 2 కూడా 110 పాయింట్స్ అండ్ దీంట్లో అయితే 300 పాయింట్స్ అయితే వచ్చాయి. అండ్ పిఈ తర్వాత ఎప్పుడైతే మనకి రివర్సల్ అవుతుందో 1228, 1230 ఆ టైంలో మనం ఇచ్చాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ పిఈలో 260 పాయింట్స్ అండ్ 60 పాయింట్స్ వచ్చి నిఫ్టీలో. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ఇంక్లూడింగ్ స్టాప్ లో 700 పాయింట్స్ అయితే వచ్చాయి. సో విచ్ ఇస్ గుడ్. గుడ్ బ్యాడ్ మీరే చెప్పాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మన ఫిన్ నిఫ్టీ చూసేద్దాం ఒకసారి. సో ఫిన్ నిఫ్టీలోకి వచ్చేసరికి 23,700, 23,545. సో కంప్లీట్గా లైవ్ లెవెల్స్ లాగా మనకి నో ట్రేడ్ జోన్స్ కంప్లీట్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది అని కూడా మేము చూడొచ్చు. ఈ రోజు లో వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఫిన్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీలో ఈ లో బ్రేక్ అయింది అనుకుంటే మనం షార్టింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు. దీంట్లోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ టార్గెట్ 23,469 అలాగే సెకండ్ టార్గెట్ 23,399 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,332గా అయితే మనకు ఉంది. అండ్ అప్ సైడ్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ టార్గెట్ 23,808 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 23,904 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,004 అయితే మనకి ఫిన్ నిఫ్టీలో అయితే మనకు ఉన్నాయి. అండ్ ఒకసారి ఓఐ డేటా ఒకసారి చూసేద్దాం, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. సో ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి కొంతమందికి డౌట్స్ ఉంటే కనుక ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఎన్ఎస్సి వెబ్సైట్లో ఉండేది, ఎలా రీడ్ చేయాలనేది సపరేట్గా ఒక వీడియో చేసాము. సో ఆప్షన్స్ సంబంధించిన ఏదైనా బేసిక్ మీకు డౌట్ ఉంది అనుకుంటే కనుక మన ఛానల్లో అన్ని వీడియోస్ అయితే ఉంటాయి. మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ కావాలా, కాన్ఫిడెన్స్ జోన్ కావాలా, అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ కావాలా, టైం వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్. కొంచెం మీరు ఆప్షన్ సిరీస్ అనే ప్లేలిస్ట్లో కనుక చూస్తే మీకు ప్రాపర్గా డేటా అంతా కూడా మీకు ఏది ఏంటి, దాని డెఫినేషన్స్ ఏంటి, ఎలా వాడాలి లైవ్లో అనేసి మొత్తం మీకు క్లియర్గా అయితే ఉంటుంది. సో మంత్లీ డేటా వచ్చేసరికి 14.03 ఉంటే 13.9 ఉంది. కొద్దిగా ఇదైతే పుట్స్ అయితే తక్కువ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఫిబ్రవరి మార్చ్ మంత్ చూసుకుంటే 14.8, 14.52 ఇక్కడ కూడా 35,000 అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ కూడా మనకి పుట్స్ వచ్చి కొంచెం తక్కువ ఉన్నాయి. అయితే మేజర్ లెవెల్కి దగ్గరలో ఉంది కాబట్టి ఎక్కువ పుట్స్ అయితే కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఉంది. బట్
భారీ డిఫరెన్స్ అయితే లేదు. ఏదైతే మేజర్ లెవెల్ కనుక రేపు ఒక్కసారి బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతే కనుక ఈ డేటా అనేది కంప్లీట్గా మారడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇది ఎవరైతే పుట్స్ రైట్ చేసుకుని కూర్చున్నారో వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకొని మనకు వాళ్ళ పొజిషన్ అనేది క్లోజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ ట్రేడర్స్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, BTSTలో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్స్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.